నమస్తే. నేను జ్యోతిర్మయి. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్‌లో రుచిగా, శుచిగా, ఇంకాస్త హెల్తీగా మీల్స్ ప్రిపేర్ చేసుకోవడం ఛాలెంజే. అలాంటిది 10 నిమిషాల కంటే ఎక్కువ టైం తీసుకోకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఓ హెల్తీ రెసిపీ ఉంది. అదే రాగి ముద్ద. మంచి రెడ్ కలర్‌లో ఆవాల సైజులో ఉండే రాగుల పిండితో దీన్ని తయారు చేస్తారు. రాగుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా రాగి పిండితో రాగి ముద్ద లాంటి మెయిన్ కోర్సే కాదండి. రొట్టె, ఇడ్లీ, దోస, ఊతప్పం, పొంగనాలు లాంటి టిఫిన్‌లే కాకుండా పిట్టు, తోపా లాంటి స్వీట్లు, కారాలు, చెక్కలు లాంటి స్నాక్స్ లాంటి వెరైటీలెన్నో చేసుకోవచ్చు. ఇన్ని రకాలుగా వాడకానికి అనువుగా ఉంది కాబట్టే మన పూర్వీకులు రాగిని మన రోజువారీ ఆహారంలో భాగం చేశారు. అయితే రాగి పిండితో చేసే వంటకాల్లో నా ఫస్ట్ చాయిస్ రాగి ముద్ద. మరి నా స్టైల్‌లో రాగి ముద్దను ఎలా చేస్తానో చూద్దామా? నేను మధ్యాహ్నం భోజనానికి రాగి ముద్ద చేయాలనుకుంటే ఉదయాన్నే అంటే కనీసం ఓ 4 గంటల ముందుగానే రాగి పిండిని నానబెట్టుకుంటాను. ఇలా చేయడం వల్ల రాగి పిండిలో ఉండే ఫైబర్ చక్కగా నానుతుంది. అదే పొద్దున్నే లంచ్ బాక్స్ తీసుకెళ్లాలంటే రాత్రిపూటే నానబెట్టేసుకోవచ్చు. థిక్ పేస్ట్‌లా కలుపుకొని ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు బాగా మందంగా ఉన్న కుక్కర్ గానీ, వెడల్పాటి గిన్నె గానీ తీసుకోవాలి. స్టవ్ వెలిగించి ఈ బాండీలో ఒక కప్పు రాగి పిండికి 2 కప్పుల నీళ్లు పొయ్యాలి. కాస్త ఉప్పు, కొంచెం నెయ్యి కూడా వేసి వేడి చేయాలి. నీళ్లు కాగిన తర్వాత ముందుగానే నానబెట్టిన రాగి పిండిని ఇందులో వేసి ఉడికించాలి. ఓ చిన్న గరిటెతో గానీ, లేదంటే ఇలా విస్కుతో గానీ కలుపుతూ ఉంటే రాగిపిండి ఉడికేటప్పుడు అడుగంటకుండా, చిందకుండా ఉంటుంది. ఇంకో మాట, రాగిపిండిలో నీళ్లు కలిపి వేడినీళ్ళల్లో పోస్తే పిండి ఉండలు ఉండలుగా మిగిలిపోయే ఛాన్స్ ఉండదు. మనకు తిప్పటం కూడా ఈజీ అయిపోతుంది. త్వరగాను ఉడికిపోతుంది. రాగిపిండి కలర్ మారి కొంచెం బ్రౌన్ కలర్‌కి వచ్చేదాకా తిప్పుతూ ఉండాలి. ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పాలండి. చాలామంది రాగుల్ని రాత్రంతా నానబెట్టి, మొలకలొచ్చిన తర్వాత ఎండబెట్టి పిండి పట్టిస్తుంటారు. ఆ పిండిని వాడేట్లయితే 1కి 2 చొప్పున పిండి, నీళ్లు కలిపితే సరిపోతుంది. అదే డైరెక్ట్‌గా రాగుల్ని పిండి పట్టిస్తే మాత్రం ఇంకొంచెం ఎక్కువ నీళ్లు పడతాయి. మనము షాప్‌లో కొన్న పిండికి కూడా ఎక్కువ నీళ్ళే పడతాయి. అలాంటప్పుడు సేఫ్ సైడ్‌గా ఇంకో గిన్నెలో నీళ్లు వేడి చేసి పెట్టుకుంటే రాగి ముద్దలో నీళ్లు సరిపోకపోతే వెంటనే ఇవి పోసేయొచ్చు. చల్లనీళ్లు పోసినప్పుడు రాగి ముద్ద అంత బాగుండదు. ఒక్కోసారి నానబెట్టే టైం లేనప్పుడు కూడా 1కి 3 లేదా 4 గ్లాసుల నీళ్లు పోసి వాడుకోవచ్చు. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే 1, 2 స్పూన్ల రాగి పిండిని కలిపితే సరిపోతుంది. కొంచెం లూజుగా ఉన్నప్పుడే ఆపేసినా మనం 2, 3 గంటల తర్వాత తినబోయేటప్పటికి రాగి ముద్ద గట్టిపడిపోతుంది. ఇలా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి మూత పెట్టాలి. రాగి ముద్ద రెడీ అయిపోయింది. కాసేపు చల్లారిన తర్వాత మనకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి రెసిపీ. మీకు నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరో మంచి హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. సెలవు.